నెల్లూరు జిల్లా విడవలూరు మండలం ముదివర్తిలో జిల్లా మైనారిటీ సెల్ కార్యదర్శి షేక్ ఇమాం బాషా ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించారు. 2019 నుండి పార్టీ కోసం శక్తి వంచన లేకుండా కృషి చేశామన్నారు. అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నామని, కేసులు పెట్టిన వెనకడుగు వేయలేదన్నారు. పార్టీ కోసం కష్టపడిన వ్యక్తికి ఇప్పుడు అనువనువు అవమానాలు ఎదురవుతున్నాయన్నారు. కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిని నిద్రాహారాలు లేకుండా ప్రచారాలు చేసి గెలిపించినందుకు అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. పార్టీ కోసం సొంత నిధులను వెచ్చించి పనులు చేసినందుకు ఇలాంటి అవమానాలు ఎదుర్కొంటానన్నారు. అవమానాలు భరించలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేశారు. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. ఎవరు జీవితంలో పనిచేయడం ఈరోజు వాస్తవంగా మనిషిపోయిన తర్వాత బతికిపోయే వాళ్ళు ఏం కాదు. నేను 2019 నుంచి ఇప్పటి వరకు కూడా పార్టీ కోసం కష్టకాలంలో పార్టీ ఉన్నప్పుడు పార్టీ కోసం అహర్నిశలు కష్టపడ్డాను. 2019లో ఇంతకు ముందున్న గత నాయకుడు అప్పటి వరకు కూడా పార్టీని వాడుకొని పార్టీని వదిలి వెళ్ళిపోవడం జరిగింది. పార్టీ జెండా కింద పడకూడదనే ఉద్దేశంతో ఒక కార్యకర్తగా నేను వచ్చి దాన్ని నిలబెట్టి గ్రామంలో 2021 పంచాయతీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించేదాకా ఎంతో కృషి చేయడం జరిగింది. 2019 నుంచి చాలా మంది భయపడే పరిస్థితుల్లో కూడా ఇమాం బాషా అనే వ్యక్తి ప్రతి దానికి పోరాడాడు తప్పితే ఏ రోజు నిన్ను చూపిన పరిస్థితి కాదు. జోరు వర్షంలో కూడా ఎక్కడ వెనక్కి చూడకుండా చేయడం జరిగింది. పార్టీ ఇచ్చిన ప్రతి కార్యక్రమం 100 కార్యక్రమాలు ఇచ్చింటే 100 కార్యక్రమాలు పూజా తప్పకుండా చేసిన వ్యక్తి ఉంటే ఇమాం బాషా అని చెప్పుకోవచ్చు గర్వంగా. నా బిడ్డలు కళ్ళు కొట్టేసుకొచ్చి పార్టీకి పెట్టాను నేను. ఈ రోజు మా వాడికి 70,000 రూపాయలు ఇస్తే దరిదాపు 40,000 రూపాయలు ఓన్లీ లోన్లు పోతున్నాయి. ఎందుకు పోతున్నాయి లోన్లకి? ఓన్లీ పార్టీ కోసం ఖర్చు పెట్టా. ఇక్కడ నా స్థలాలన్నీ మీటింగ్లు చేశాను నేను. కానీ ఎవరు గుర్తిస్తున్నారు? ఈ రోజు అందరికి న్యాయం చేస్తాం అంటున్నారు. న్యాయం చేస్తున్నారా? పార్టీ కోసం ఇంత కష్టపడి పనిచేసిన నాకే విలువ లేనప్పుడు నేను ఉండాల్సిన అవసరం ఏముంది? ఇది ఆలోచిస్తాం. ఎల్లకాలం ఇదే కార్యకర్త అనే వ్యక్తికి ఎప్పుడు అన్యాయం జరుగుతూనే ఉండాలా? అంటే వీళ్ళు కొత్తోడు వస్తూ ఉంటాడు, పాతోడు వెళ్ళిపోతా ఉంటారు. పార్టీ కోసం ఏ పార్టీలైనా సరే కష్టపడి పనిచేసేవాడికి విలువ అనేది మాత్రం ఇక లేదు. నేను